ఆధ్యాత్మిక లోపించిన వాడికి మరణం అంటే చాలా భయమట. మన ఉపనిషత్తులు చెప్తాయండి, మనసు శరీరము 2 పేపర్లు తుమ్మజుగురు అంటిస్తే ఎట్లా అంటుకుపోయి ఉంటాయో అవి విడదీయడం ఎంత కష్టమో, ఈ మామూలు వ్యక్తులకి శరీరం మనసు అంత బాగా అంటుకుపోయి ఉంటాయట. వాడికి చచ్చిపోవాలంటే చచ్చే అంత భయం. వాడికి ఎంత ఆశో చెప్పలేం. ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి. మన ఉపనిషత్తులో చక్కని కథ చెప్పారండి. ఏమిటంటే బ్రహ్మదేవుడట సృష్టి కార్యం చేసినప్పుడు కుక్కకి, గాడిదకి, కోతికి, మనిషికి 40 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేటట్టు ఒక్కొక్క దానికి ఇచ్చినప్పుడు వీడు మానవుడు నోరు మూసుకుని ఊరుకున్నాడు. కానీ ఆ 3 అన్నాయట, ఈ మాయదారి మానవుల దగ్గర మేము బతకలేము, మాకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ వద్దు, ఒక 20 సంవత్సరాలు ఇవ్వాలి చాలు అన్నారట. అనేటప్పటికీ ఈ మానవుడికి అక్కడి నుంచే ఆశ ఎక్కువడికి, నాకు ఇచ్చి అన్నాడట. అనేటోడికి ఆ 3 20 60 ప్లస్ 40 100 ఏళ్ళు బతికేద్దామని భూమి మీదకి వచ్చాడట. వచ్చి ఏం చేస్తున్నాడు, చిన్నప్పుడు కోతిలాగా అల్లరి చేస్తాడు, మధ్య వయసులో గాడిదలాగా కుటుంబ భారాన్ని మోస్తాడు, చివరి వయసులో కుక్కలాగా ఇంటికి కాపలా కాస్తాడు, ఇంకేమీ సాధంటాడు, చచ్చిపోతాడు. ఇది వీడు చేసే పని. అందుకని ఎవరి జీవితంలోకి సద్గురువులు వస్తారో వాడు చాలా భూమి మీద అదృష్టవంతుడండి. అందుకే శంకరాచార్యులు చెప్తారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష దర్శనం దుర్లభం ఈ భూమి మీద. మానవ జన్మ రావడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదట. వచ్చింది అంటే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నీకు అర్హత వచ్చింది అని నువ్వు అర్థం చేసుకోవాలి. అయినా నువ్వు జన్మ తీసుకుని వచ్చి మర్చిపోయినా ఆ భగవంతుడు మన మీద దయతో ఒక సద్గురువుని పంపించి, నాయనా సత్యమిది, నువ్వు భూమి మీదకి సాధన కోసం వచ్చావు, సాధన మర్చిపోయి వేదనలో ఉంటున్నావు, సాధన చెయ్యి, వేదన లేదన్నా చేస్తారు కొందరు, లాభం లేదని మారిపోతారు కొందరు.